మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఉదయకాలమున మనము వాక్యములను ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపా వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తి కలిగిన తల్లులు. దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తి కలిగిన తల్లులు. కొంతమంది స్త్రీలను మనము డే బై డే, రోజుకు రోజు మనం చూద్దాము. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మరి హన్నా గురించి చూద్దాం. ఒకటే సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే హన్నా గురించి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హన్నా యొక్క ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఆమె పిల్లలు లేక గుడ్రాలై ఎంతో వేదన పడ్డాది. ఆ సమయంలో దేవుని ఆశ్రయించింది. దేవుడు గొప్ప కార్యం చేయగలడని నమ్మి ప్రభువుని ఆశ్రయించి ప్రభు వద్దకు వచ్చి ప్రార్థన చేసింది. మనం 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 11వ వచనం, 1వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం చూస్తాం. ఈమె ప్రార్థనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దేవుణ్ణి అడిగింది. ముందుగానే ఒకవేళ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దేవునికి ఇస్తానని మొక్కుకుంది. ఈమె సమర్పిస్తానని తీర్మానం తీసుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. అక్కడ వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఆ రీతిగానే ప్రభువారు ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. మరి సమూయేలు కుమారుణ్ణి అనుగ్రహించాడు. 20వ వచనంలో గమనించిన, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అడిగిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెకి కుమారుడును అనుగ్రహించాడు. అయితే మరి ఆమె ఏం చేసింది? మందిరానికి తీసుకొచ్చింది. పాలు విడిచినప్పుడు ఆ పిల్లవాడిని మందిరానికి తీసుకొచ్చి సమర్పించింది. 24వ వచనంలో, 1వ అధ్యాయం 24, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిన ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లానెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. నిజంగా ఈమె చాలా ప్రాక్టికల్గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రభు ఎదుట ఏ యొక్క వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నెరవేర్చింది. దేవా, నువ్వు నాకు ఇస్తే వారు బ్రతుకు దినములన్నిట నీ సన్నిధిలోని నీకు అప్పగిస్తానయ్యా అని చెప్పి పాలు మాన్పించిన తర్వాత ఆ సమూయేలును తీసుకువచ్చి మరి అక్కడ మరి సేవకునికి అప్పగించినట్లు మనం చూస్తాం, మందిరంలో ఉంచినట్లు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి మంచి ఆ యొక్క స్త్రీగా మనం చూస్తాం, సమర్పించిన స్త్రీగా చూస్తాం. మరి నేటి క్రైస్తవ దినాల్లో మనము కూడా మన పిల్లల్ని దేవుని కొరకు సమర్పించేవారిగా ఉండాలి. మరి దేవుని కొరకు సమర్పించినప్పుడు వారు దేవుని కొరకు గొప్ప కార్యములు
చేయగలుగుతారు ప్రియులారా. కాబట్టి మరి ఆమె ఏదైతే మొక్కుకుందో అది నెరవేర్చినట్లు మనం చూస్తాం. అక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు గురించి 99వ అధ్యాయము కీర్తనాకారుడు రాశాడు. 6వ వచనంలో గమనించినట్లయితే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అని అంటున్నాడు. అంటే ఒక ప్రార్థనా పరుల్లో సమూయేలు పేరుని దేవుడు అత్యధికం చేశాడు చూడండి. అంతేకాదండి, సమూయేలు తన జీవితం అంతట్లో కూడా ఒక గొప్ప యాజకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఒక గొప్ప నాయకుడిగా ఉన్నట్లు మనం చూస్తాం. నిజంగా తల్లి యొక్క ప్రార్థన, తల్లి అప్పగించిన విధానం అంతేకాదండి, ఏటేటా ఆమె తన దగ్గరకు వచ్చి నూతన వస్త్రాలే కాదు తనకు కావాల్సినవన్నీ ఇచ్చి వెళుతూ ఉన్నది. అప్పగించి వదిలేసేయలేదు. ఆమె ప్రత్యేకంగా తనను పట్టించుకుంటూ వచ్చింది. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం కూడా మన పిల్లలకు ఆ రీతిగా ఒక మంచి తరబీదునిచ్చి సమాజానికి ఉపయోగపడే రీతిగా మనం చేయవలసిన అవసరం ఉంది. మనం ఈ ప్రపంచంలో మనం చూసిన విషయాల్లో మరి దేవుని కొరకు బ్రతకటం కంటే ఉత్తమమైనటువంటి జీవితం ఏదైనా కలదా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి మరి ఆమె నిజంగా ప్రభు కొరకు సమర్పించినటువంటి ఒక గొప్ప తల్లిగా మనం చూస్తాం. కాబట్టి మరి అలాంటి తల్లులు లేవనెత్తబడాలి. మరి వారి పిల్లల గురించి ప్రార్థన చేసే తల్లులు లేవనెత్తబడాలి. మరి తల్లి ఏ ప్రార్థన అయితే చేస్తుందో ఖచ్చితంగా పిల్లలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రపంచంలో జాన్ వెస్లీ లేక చార్లెస్ వెస్లీ అనే గొప్ప సేవకులు ఉన్నారు ప్రియులారా. వారి తల్లి సూసన అనే ఆమె గొప్పగా ప్రార్థన చేసింది వారి గురించి. అందుకనే ఒక ఉన్నతమైన ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం వచ్చిన ఆ సంవత్సరాల్లో 16వ శతాబ్దంలో వచ్చింది. ఉన్నతమైనటువంటి దేశంగా పరిగణించబడ్డది. ఆ సమయాల్లో పాపం ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోవటం వల్ల. ప్రియులారా, ఆ సమయంలో మరి యేసు ప్రభువారిని ప్రకటించిన వారిలో జాన్ వెస్లీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. దాని వెనకాల ఆయన యొక్క తల్లి ప్రార్థన ఎంతగానో మరి తనకు తోడ్పడ్డది. కాబట్టి తల్లులైన వారు మరి దేవునికి ప్రార్థన చేయాలి. వారి పిల్లల్ని దేవుని తట్టు ఎత్తి వారికి దేవుని కొరకు ప్రతిష్ఠించితే వారు సమాజానికి, సంఘానికి, దేశానికి ఉపయోగపడతారు. ఆ రీతిగా మీ పిల్లలు కూడా తీర్చిదిద్దారు నమ్ముతూ మరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, హన్నా తను ప్రార్థించింది ఏదైతే మొక్కుకుందో ప్రభా, మొక్కు నెరవేర్చింది. అంతేకాదు తన కుమారుని ప్రభు కొరకు పెంచింది ప్రభు. ఆయన మీకు వందనాలు. అంతేకాదు అతను విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం తనను కలుస్తూ తనకు ఒక ప్రత్యేక రీతిలో మరి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నది ప్రభు, మీకు వందనాలు. అలాంటి తల్లులైన వారిని లేవనెత్తండి, అలాంటి ఆసక్తిని పుట్టించండి. వారి పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించి వారిని వదిలేయకుండా ప్రభా వారి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండి వారి గురించి ప్రార్థన చేసే తల్లులు లేవనెత్తండి. మొదటి జామున లేచి నీ హృదయాన్ని ప్రవిధుడు కుమ్మరించమని చెప్పారు. మీ కొందనాలు చేయాలి. ఆ రీతిగా కుమ్మరించే తల్లుల్ని వారి హృదయాలని కుమ్మరించే తల్లుల్ని లేవనెత్తండి, బలపరచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరమనుకుని సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరీ కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకున్నప్పుడు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్.